మొన్న జరిపిన విచారణలో సరిపడ సమాచారం రానందునే మరోసారి పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్ తో పాటు వైఎస్ఆర్సీపీ సోషల్ విభాగం ప్రతినిధి మధుసూదన్ రెడ్డికి విచారణ నోటీసులు పంపించామని ఏఎస్పీ వైటీ నాయుడు అన్నారు. మరింత సమాచారం సేకరిస్తామని చెప్పారు. తనకి నోటీస్ సర్వ్ చేయడం అయింది, విచారిస్తాము. మా ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన విషయాలన్నీ మనం క్షుణ్ణంగా వారి దగ్గర మనం సేకరిస్తాము. అదేవిధంగా డిజిటల్ మీడియా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మధుసూదన్ రెడ్డిని కూడా ఈరోజు రమ్మని 160 సిఆర్పిసి కింద రమ్మని చెప్పి మొన్న సరైన సమాచారం ఇంకా రాబట్టాలి, అందుకోసం అతనికి నోటీస్ ఇచ్చి ఈరోజు హాజరుగమ్మని చెప్పాము. మధుసూదన్ రెడ్డిని ఎందుకు నోటీస్ ఇచ్చారు అంటే ఇతను కన్ఫెషన్ స్టేట్మెంట్లో వాళ్ళ వైఎస్ఆర్సీపీ డిజిటల్ మీడియా దాంట్లో పనిచేస్తున్నానని చెప్పారు కాబట్టి ఆ కన్ఫెషన్ మీద మధుసూదన్ రెడ్డి గారికి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. రవికిరణ్ కు వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదన్నారు ఆ పార్టీ ఐటీ వింగ్ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి. లక్షల మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల్లో రవికిరణ్ ఒకరన్నారు. రవికిరణ్ కేసు విషయంలో అమరావతి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇదే విషయాన్ని విచారణ అధికారులకు చెప్తారన్నారు మధుసూదన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రవికిరణ్ ఇంటూరికి ఎటువంటి సంబంధం లేదు. అతను ఒక పార్టీ అభిమాని. అతను గతం నుంచి కూడా అంటే కొన్ని లక్షల మంది అభిమానులు, అతను కూడా ఒక అభిమాని. అతను ఎన్నో ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వ అవినీతిని ఎప్పుడూ కూడా సెటైర్ రూపంలో ఇస్తూ ఉంటాడు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, ఇతర పార్టీలకు, ఇతర ఆర్గనైజేషన్స్ కూడా ఇస్తుంటాడు. అందులో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాక్సిమం అంటే మేము కొంతవరకు ఆయనకి మాకు సపోర్ట్ చేస్తున్నాడు అనేది వాస్తవం. కానీ వేరే అతనికి శాలరీ కానీ అటువంటి మాకు సాక్షికి కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రవికిరణ్కి ఇంటూరికి సంబంధం లేదని చెప్పేదానికి